అతి ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు వరదల ఇబ్బందులు బాగా వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. సరే, వరదలు రావడం అనేది అది ప్రకృతి విలయం. దానికి మనం ప్రభుత్వంగా కావచ్చు, ప్రజలుగా కావచ్చు, చేయగలిగింది అనేది దాన్ని ఎదుర్కోవడం అనేది. దానిపైన మనం ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి లేదు. ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిన పని ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు ఏంది, ప్రజల్ని ఏ రకంగా అప్రమత్తం చేయాలి, అధికారులను ఎట్లా అప్రమత్తం చేయాలి, ఎంత ప్రమాద తీవ్రతను ఎంత తగ్గించుకోవడానికి అవకాశాలను చూసుకోవాలి. ఆ తర్వాత మన శక్తికి మించి జరిగిన నష్టాలు ఏవైతుంటాయో వాటిని ఎట్లా పూడ్చుకోవాలి, ఎట్లా రిలీఫ్ ఇవ్వాలి ప్రజలకి అనేది ప్రభుత్వాలు చేసిన పని. అయితే దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్రపోయినట్టుగా అనిపించింది. దురదృష్టం ఏంటంటే అందరు చూస్తుండగానే వివిధ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో గంటల తరబడి వేచి ఉండి సహాయం కొరకు ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ మన కళ్ళ ముందే చనిపోవడం అనేది, ఇది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. నిజమే, ప్రజలు అడుగుతున్నారు, సోషల్ మీడియాలో వస్తున్నాయి, ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి అని చెప్పి ఆ ప్రజల మీద దాడి చేసి, దానిపైన ఎదురు దాడి చేసే తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కులేడు, ఒక అధికారి దిక్కులేడు. అసలు ముఖ్యమంత్రి అని ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు. 8 గంటలు ఎదురు చూసిండ్రు వాళ్ళు. ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది. నిజమే, పడుకున్న వాళ్ళు నిద్రలో పోయినారు, అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి, ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు. నిందించకూడదు కూడా ఎవరం కూడా. కానీ ప్రపంచం అంతా మేల్కొని 9 గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని, వాళ్ళంతలో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజ ఈతగాళ్ళను పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి? ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నిజమే, ఒక మంత్రి గారు చెప్తారు, నేను పొద్దున్నాక ట్రై చేసినా, హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు. ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి మరి. ఇది మీ ఫెయిల్యూర్. ఇక్కడ హకీంపేట్ల, బేగంపేట్ల 100 హెలికాప్టర్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం మిలిటరీ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరినా, హకీంపేట నుంచి బయలుదేరినా 40 నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు. 40 నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి.
మంత్రి నేను ప్రయత్నం చేసిన అంటున్నాడు, ముఖ్యమంత్రి ఏం పని చేసిండు? నిన్న పొద్దున్నాక ముఖ్యమంత్రి నిద్రపోయిండా? ఇంతకు మించిన ఇంకేదన్నా రివ్యూలో ఉన్నాడా, కార్యక్రమంలో ఉన్నాడా? ఏం రహస్య మంతనాలు ఉన్నాడు నిన్న ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి? ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిన్న ఏం పని చేసిండు అనే దానికి సమాచారం లేదు ప్రజలకి. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, భయపడుతుంటే, తిండి కొరకు మనుషుల కొరకు ఆహాకారాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి. నిన్న ఉదయం సాయంత్రం వరకు ఏం పని చేసిండు? ఒక మంత్రి నేను హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేసినా దొరకలేదని మాట్లాడుతున్నాడు. ఇంకొక మంత్రి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినా హెలికాప్టర్ కొరకు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజల దాడి చూసిన తర్వాత, ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడతాడు కానీ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడలేడా? తెలంగాణ ముఖ్యమంత్రి అందుబాటులో లేడా? ఏం జరిగిందో సమాధానం చెప్పి తీరాలి ప్రజలకి. ఖమ్మం ప్రజలు మొత్తుకున్నారు. 3 మంత్రులు ఉన్నారు మా జిల్లాలో, ప్రజలం అనాథలుగా ఉన్నాం అని చెప్పి ప్రజలు మొత్తుకుంటే తప్ప మంత్రులకు సోయలేదు. నిజమే. మరి మొన్న రాత్రి చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు, అధికారులకు అందరికీ చెప్పినట్టుగా వచ్చింది వార్త. ఇళ్ల నుంచి ఎవరు బయటికి వెళ్ళకండి అని చెప్పి వివిధ రకాల ప్రమాద హెచ్చరికలు చెప్పాను. ఆరెంజ్ హెచ్చరిక, రెడ్ హెచ్చరిక, ఎర్ర హెచ్చరిక, ఎల్లో హెచ్చరిక అని. మరి ముఖ్యమంత్రి మంత్రులు కూడా సీఎస్ ఆదేశాలు పాటించి ఇళ్లలోనే ఉన్నారా బయటికి వెళ్లకుండా? ఇది ప్రజలకు అనుమానం వస్తాం. నన్ను అడిగాను. నేను వాస్తవానికి వరదల మీద, ఈ విపత్తు మీద విమర్శలు చేయాలని ఆలోచన నాకు లేదు. కానీ ప్రజలు నాకు ఫోన్ చేసి ఖమ్మం నుంచి, కోదాడు నుంచి, సార్ మీరన్నా రెస్పాండ్ కండి, మీరన్నా మాట్లాడండి. నేను మాట్లాడితే విమర్శలు అయితే మేము చేయకూడదు, ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు చేసే సమయం కాదు అని చెప్పి నేను వాళ్ళకి సమాధానం చెప్పిన. కానీ వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్న విన్నాక నాకు కూడా అనిపించింది, సార్ ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ కనపడడం లేదు, మరి ప్రధాన కార్యదర్శి గారు ఎవరు ఇళ్ల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు అని చెప్పింది ఏదైతే ఉందో దాన్ని పాటిస్తున్నట్ట వీళ్ళు ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి? బయటికి వెళ్ళరా, కనపడరా, దేని కొరకు వీళ్ళు అని. మరి ఒక మంత్రి మాకు హెలికాప్టర్ దొరకలేదు అని ఒక నిస్సహాయతను ప్రకటిస్తే, ఒక పరిపాలకుడు మా చేత కావట్లేదు అని చెప్పిన తర్వాత ఇంకా పరిపాలన చేసే హక్కు వాళ్ళకు ఉందా? నైతికత వాళ్ళకు ఉందా? ఇది ఒక్కసారి ముఖ్యమంత్రి, మంత్రులు ఆలోచించుకోవాలి. ఎందుకు అంత నిస్సహాయంగా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? సాయంత్రం అమిత్ షా గారు ఫోన్ చేసి అడిగినరు, మోడీ గారు ఫోన్ చేసి అడిగిరని రాయించుకున్న ముఖ్యమంత్రి, మరి అదే పొద్దున్నే నువ్వెందుకు మాట్లాడలేదు? అమిత్ షా గారితో, మోడీ గారితో మాట్లాడి ప్రజలు అక్కడ చిక్కుకొని ఉన్నారు, దయచేసి వెంటనే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, పంపించండి, మా ప్రజలు కాపాడుకుంటామని ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రి, మంత్రులు? వాళ్ళే చెప్పుకున్నారు. మేమంటలే, మేము విమర్శ చేస్తలేను ఇక్కడ. నేను ఇది రాజకీయ విమర్శ కాదు. మీ ప్రభుత్వం యొక్క చేతగానితనం, మీ అనుభవ రాహిత్యం, మీ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది.
నేను మీలాగా హార్ష్ మాటలు మాట్లాడదలుచుకోలే, బూతుల మాటలు మాట్లాడదలుచుకోలే. నేను స్పష్టంగా సబ్జెక్టు మీద మాత్రమే మాట్లాడుతున్నా. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఈ రాష్ట్ర ప్రజలకి సంజాయిషి ఇచ్చి తీరాలి ముఖ్యమంత్రి, మంత్రులు. ప్రజల్ని సరైన విధంగా ఎడ్యుకేట్ చేస్తే, ప్రభుత్వం వైపు నుంచి సరైన పద్ధతుల్లో ఆదేశాలు వెళ్తే అంతమంది చచ్చిపోరు. వాస్తవానికి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు పాపం. ఆ అమ్మాయిని కోల్పోయినాం, సైంటిస్టును అశ్విని మోతిలాల్. నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే, సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కాదు. దాంట్లోకి ప్రజలు కదా ఆతృత ఉంటుంది, తొందరగా బావాలని అనిపిస్తుంది. కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగం పైన ఉంది. వాళ్ళు దాంట్లో నుంచే అడుగుతున్నారు ప్రజలు. సరే, వరదలలో కొట్టుకుపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి, మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. నేను విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ప్రజలు నిన్న మాట్లాడుతుంటే విన్నా నేను. ఖమ్మంలో మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి భువనగిరి పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ ప్రజల్ని రక్షించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేదా అని ప్రజలు అడుగుతున్నారు. వాస్తవానికి మిలిటరీ హెలికాప్టర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా పోతాయి. నిన్న వర్షమే తప్ప పెద్ద గాలి దుమారం, తుఫాను లేదు. హెలికాప్టర్లు లేవలేని వాతావరణం నిన్నేం లేదు. వాస్తవానికి ప్రజల నుంచి ప్రశ్నించడం మొదలైన తర్వాత భుజాలు దడుముకొని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది, ప్రజల్ని ప్రకృతికి అప్పచెప్పింది. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతగాంతనం, ప్రభుత్వ వైఫల్యం. దీనికి ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉంది. నిన్న చనిపోయిన ప్రాణాలకి కారణం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే పూర్తిగా. నేను రాజకీయాల కొరకు మాట్లాడతలేను, బాధ్యత రహితంగా మాట్లాడతలేను. తొమ్మిది గంటల సమయం సరిపోలేదనంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది నేను చెప్పలే. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైండు? నిన్న ఎందుకు అందుబాటులో లేడు మంత్రులకు? మేము కాని డిమాండ్లు ఏం చేస్తలేం. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే డిమాండ్ చేసిండో, చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, ఇండ్లు డ్యామేజ్ అయిన ఇండ్లకు 2.5 నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, వర్షాల వల్ల ఎఫెక్ట్ అయిన ఇతర ప్రజలందరికీ 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేసిండో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి ఎప్పుడైనా విపత్తులు రావడాన్ని రాజకీయాలు చేయడం అనేది సరైనది కాదు, అది మాకు కూడా తెలుసు. మేము అందుకనే అట్లా మాట్లాడలేదు. నిన్న ఉదయం కూడా మేము అక్కడ దేవరకొండలో హాస్టల్ పిల్లలకి ఎలకలు కరిచినప్పుడు దాన్ని సందర్శిస్తామని వెళ్ళే సందర్భంలో మేము బయలుదేరిన తర్వాత కూడా ఆలోచన చేసి మేము రాజకీయాలు మాట్లాడే అవసరం లేదు, విమర్శలు చేసే అవసరం లేదు. వరదలకు సంబంధించి ఏం చెయ్యాలనే విషయాన్ని నిన్న మా మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండు ప్రభుత్వానికి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, అధికారులందరినీ కూడా బాధ్యతల్లో పెట్టాలి, విధుల్లో పెట్టాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకి వస్తున్న విపత్తును ఎదుర్కోవాలి, ధైర్యం ఇవ్వాలి. ఎంత వీలైతే అంత నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి అనే విషయం నిన్న ఉదయం చెప్పినాం. స్వయంగా ఇది ఒక్కటే మాట్లాడొచ్చినాం మేము దేవరకొండలో. కానీ మరి చెప్పిన తర్వాత కూడా షోయిలు ఎక్కుంటున్నారు. అందుకే ఇప్పటికైనా మేము
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, ప్రజల మధ్యలో ఉండండి, కింది స్థాయి అధికారులకు అందుబాటులో ఉండండి, ఎప్పటికప్పుడు ఏం చర్యలు తీసుకోవాలనే దానికి కలెక్టర్ల దగ్గర కనీసం డబ్బులు పెట్టండి. ఆనాడు కేసీఆర్ గారు ఉండగా ముఖ్యమంత్రిగా ఇటువంటి సమస్య వస్తుంది అని అంటే ఒక్క నిమిషం కూడా మమ్మల్ని నిద్రపోనీయలేదు. ప్రతి క్షణం ఎక్కడున్నావు, ప్రతి మంత్రిని కలెక్టర్లు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ వరద ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, మీరు పోయి ప్రజల మధ్యన ఉండండి అని చెప్పాను. ప్రతి కలెక్టర్కి ₹1 కోటి అందుబాటులోకి పంపారు. వెంటనే మీరు అక్కడ అవసరమైతే తాత్కాలికంగా మన నిర్ణయాలు తీసుకొని వెంటనే చేయండి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోండి, ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూడండి అని చెప్పి. కానీ ఇవి ఏవి కనపడలే, ఒకటంటే ఒకటి కనపడలేదు దీంట్లో. తప్పకుండా నిన్న జరిగిన సంఘటనలన్నిటికీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి మంత్రివర్గమే బాధ్యత వహించాలి. జరిగిన దానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఆ చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణలు అడగాలి వీళ్ళు. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే డిమాండ్ చేసిండో వాటినే ఇవాళ అమలు చేయాలి. మళ్ళీ వారు ఆనాడు చేసింది ఏ పద్ధతుల్లో అయితే 25 లక్షల రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని, 2.5 లక్షల నుంచి 5 లక్షలు డ్యామేజ్ అయిన ఇండ్లకి ఇవ్వాలని, 50,000 రూపాయలు ఎఫెక్ట్ అయిన ప్రతి మనిషికి ఇవ్వాలని చెప్పి వారు చేసిన డిమాండ్నే ఇవాళ అమలు చేయమని చెప్పి మేం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక నుంచి అయినా మన తప్పిదాల వల్ల ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజల తరఫున మీరు తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి, నిన్న జరిగిన సంఘటనలకు మీరు బాధ్యులైన కాబట్టి అని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజమే, ఇప్పటికి కూడా ఇంకా ఆ ముఖ్యమంత్రి పర్యటన మీద కన్ఫ్యూజనే ఉంది. అక్కడ దాకా పోయిండు, ఫోటోలు ఎందుకు అసంట పోతే సరిపోతుండే కదా, ఫోటోలు ఎక్కడ దిగినరో. నేను అడుగుతున్నది, నిన్న పొద్దున్న కనుక ఏం చేసిండు ముఖ్యమంత్రి, ఎందుకు కావాలని కాపాడడానికి 2 హెలికాప్టర్లు తెప్పేయలేకపోయిండు, 1 హెలికాప్టర్ తెప్పేయలేకపోయిండు. నిజమే, ఆ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఏమైనా వరద పెరిగి ఉంటే వాళ్ళు 9 మంది కూడా చచ్చిపోయేటోళ్ళు. నిన్న అంత నిర్లక్ష్యంగా ఉన్నారు వీళ్ళు. పాపం దురదృష్టం, ఆ కుటుంబం పోయింది కళ్ళ ముందే. వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే. నిజమే, పరిపాలన రాకపోతే అడిగి తెలుసుకోవాలి. వరదలకు మాది బాధ్యత కాదనుకున్నాడు ఆయన. వానబడితే నేనేం చేస్తా అనుకున్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు. వానబడితే మాకేం సంబంధం, వరద వస్తే మాకేం సంబంధం అన్నట్టుగా ఉంది నిన్న సాయంత్రం వరకు, నిన్న రాత్రి వరకు కూడా వీళ్ళ ప్రవర్తన. ప్రజల నుంచి సోషల్ మీడియాలో డిమాండ్స్ వచ్చేంత వరకు ఇది మాది కాదనుకున్నారు. నేను మిగతా రాజకీయ విమర్శలు జరుగుపోలే, వాటి గురించి మాట్లాడట్లేదు. ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యాన్ని మాత్రమే నేను ఎత్తి చూపదలుచుకున్నా, వారికి ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయదలుచుకున్నా. ఇక్కడి నుంచైనా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వందే. వైఫల్యం మళ్ళీ కూడా ఉందని చెప్తున్నారు, మళ్ళీ 5వ తారీఖు ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ రాష్ట్రానికి బాధ్యులు మీరు అనే విషయాన్ని గుర్తు చేసుకొని పనిచేయాలని చెప్పి, ప్రతి క్షణం పనిచేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. నిన్న ఉదయం మేము మాట్లాడినాం, హరీష్ రావు గారు మాట్లాడినారు, మీరు చూసిండ్రు. ఒక అక్షరం ఏమన్నా విమర్శ చేసిండ్రా? ఎంత స్పష్టంగా చెప్పినాం, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది అనే విషయాన్ని. ఈ ముఖ్యమంత్రికి తెలియదు, ఈ మంత్రులకు తెలియదనే చెప్పినాం మేము. వాస్తవానికి అది కూడా చెప్తున్నాం. కనీసం మనం చెప్పడం వల్లనైనా నిద్ర లేస్తారు, మేల్కుంటారు. ఒక విమర్శ మీకు ఏమైనా కనిపించిందా? ఒక అక్షరం నిన్న ఉదయం హరీష్ రావు గారు మాట్లాడిన దాంట్లో ఎప్పుడు ప్రజల నుంచి వెళ్ళి
ఆ రకమైన ప్రశ్నలు మొదలైన తర్వాత కదా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మాట్లాడినాక కదా అదే సోషల్ మీడియాలో అక్కడే వచ్చింది కదా. ఒక కుటుంబం వాళ్ళే పాపం ఇంటి మీద చిక్కుపోయిన కుటుంబం ఇక ప్రభుత్వం నుంచి సాధ్యం కావట్లేదు అని చెప్పి ఎవరి ద్వారానో వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకొని గజ ఈతగాళ్లను మేము డబ్బులు ఇస్తాం రండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళ దాంట్లో నుంచి బయటపడింది. ఇందులో రాజకీయ విమర్శలు ఏమైనా? ఇప్పుడు కూడా నేనేం రాజకీయ విమర్శ చేయలే. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విషయాన్ని మాత్రమే ఈ ప్రభుత్వం యొక్క పని విధానం మాత్రమే చెప్పిన నేను ఇప్పుడు. తప్పని చెప్పకపోతే ఎట్లా తెలియాలి వాళ్ళకి? నిజమే మీకు అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మేము కాదంటలేదు. మమ్మల్ని సలహా అడిగితే మీకు నామోషి కాబట్టి మీరేం అడగరు, నువ్వు అడగకపోయినా చెప్పినాం, మీకు సమాచారం ఇచ్చే విధంగా చెప్పినాం. నేను ఇప్పుడు రాజకీయాలు వద్దని అన్నా కాబట్టి ఆగుతున్నా, కానీ రేపు ఎల్లుండి మాట్లాడదాం. ఉత్తమ్ ఉన్నప్పుడు ఏం జరిగినా ఒక్క పని చేద్దాం సోదరా. గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా ప్రతి సంవత్సరంది, 2014 ముందు గూగుల్ మ్యాప్ తీద్దాం, ఇప్పుడు కూడా గూగుల్ మ్యాప్ తీద్దాం. ఉత్తమ కాలంలో జరిగినాయా కబ్జాలు, చెరువులు తోడకాలు ఇప్పుడు జరిగినాయా, అన్ని దుర్మార్గాలు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అది హైదరాబాద్ కావచ్చు, అది కోదాడ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు ఎక్కడైనా సరే ఎవరి కాలంలో కబ్జాలు జరిగినాయి, ఎవరి కాలంలో నాలాలు ఆక్రమించిండ్రు, ఎవరి కాలంలో మొత్తం నదుల్ని ఆక్రమించిండ్రు, ఎవరి కాలంలో చెరువుల్ని మాయం చేసిండ్రు, వాటిపైన చర్చ వేరే పెడదాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈయన అబద్ధం చెప్పినా నేను అబద్ధం చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు కదా. తీద్దాం, ప్రతి సంవత్సరం తీసుకుంటూ పోదాం. 1950కి పోదామా, ఇంకా ముందుకు పోదామా, తీద్దాం. హైదరాబాద్లో ఏ కాలనీకి ఎప్పుడు అనుమతులు ఇచ్చిండ్రు, ఏ అధికారులు ఇచ్చిండ్రు, ఎవరు పీరియడ్లో వచ్చినాయి, ప్రతి ఉంటుంది కదా, రికార్డులు అన్నీ ఉంటాయి కదా. నేను వాటి జోలికి వదలుచుకోలేక ఏది ఎక్కడ మునిగడానికి ఎవడు కారణమో, ఈ రాష్ట్రం మునిగిపోవడానికే కాంగ్రెస్ కదా కారణం. ఉన్న తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో పెట్టినందుకు కదా మునిగిపోయింది, ఆనాడే కదా మునిగిపోయింది ఈ రాష్ట్రం. ఆ నుంచే మొదలైంది కదా దరిద్రం అంతా. అద్భుతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసింది వీళ్ళు వచ్చినాకనే కదా, వాళ్ళ రాకతోనే కదా ఈ చెత్త అంతా చేరింది. మాట్లాడతా, అది వేరే సందర్భంలో మాట్లాడతా. ఇది అయిపోయి ఈ బాధ నుంచి బయటపడ్డాక వాటిని కూడా మాట్లాడతా.